ఆయేషా అవశేషాల్ని మధ్యాహ్నం ఖననం చేయనున్నారు మత పెద్దలు. తెనాలిలోని ఖబరిస్తాన్లో ఆయిషా మీరా అవశేషాల ఖననం జరగబోతోంది. గతంలో ఉన్న సమాధిలోనే ఖననం చేయనున్నారు మత పెద్దలు. ఇప్పటికే తెనాలి ఈద్గాలో ఖబరిస్తాన్లో ఆయిషా మీరా సమాధిని తవ్వారు. సిబిఐ కోర్టు నుంచి నేరుగా ఈద్గాకు వెళ్లి అక్కడ ఖననం చేయబోతున్నారు తల్లిదండ్రులు. అక్కడ సమాధిని తవ్వుతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. 2018లో విచారణ నిమిత్తం ఆమె సమాధిని తవ్వి అవశేషాల్ని బయటకు తీశారు సిబిఐ అధికారులు. ఆ సమయంలో రీపోస్ట్ మార్టం కూడా జరిగింది. అయితే రీపోస్ట్ మార్టంలో కూడా ఏదీ తేలలేదు. సాక్షుల విచారణ అనంతరం కూడా తమకు సరియైన సాక్ష్యాధారాలు లేవని అధికారులు ఈ కేసుని క్లోజ్ చేశారు. 7 ఏళ్ల తరువాత అప్పుడు తమ కూతురి అవశేషాలు తీసుకుని వెళ్లి మధ్యలో ఎన్నిసార్లు అవశేషాల గురించి కోర్టులో కేసులు వేసినప్పటికీ కూడా ఇంతకాలం తర్వాత మళ్లీ తమ కూతురి అవశేషాల్ని తిరిగిస్తున్నారు. అది కూడా న్యాయం చెయ్యకుండా తమ బిడ్డ అవశేషాల్ని తమకు అప్పగిస్తున్నారు అని ఆయిషా తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు ఇప్పటి వరకు మనం చూసాం. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ప్రస్తుతం సిబిఐ ఆఫీస్ దగ్గర నుంచి ఆయిషా మీరా తల్లిదండ్రులు వెళ్లిపోయారా? అక్కడ ప్రస్తుతం ఏం జరుగుతోంది? సిబిఐ కోర్టు దగ్గరికి రాగానే ఆయిషా మీరా లోపలికి జడ్జి దగ్గరికి వెళ్ళారు. జడ్జి దగ్గరికి మత పెద్దలతో పాటు ప్రజా సంఘాలతో పాటు జడ్జి దగ్గరికి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. జడ్జి దగ్గరికి వెళ్ళి కూర్చున్న కొద్దిసేపటికి ఆయిషా మీరాకి సంబంధించినటువంటి అస్థికలకు సంబంధించినటువంటి పెట్టె తీసుకొని రాగానే దానిని చూడగానే ఆయిషా మీరా తల్లిదండ్రులు బోరున వెలిపించిన పరిస్థితి నెలకొంది. జడ్జి ముందుకు వెళ్ళి అంటే జడ్జి దగ్గర సంతకాలు పెట్టి ఆ అస్థికలు వారి తల్లిదండ్రులకు అప్పగించే సమయంలో జడ్జి ముందు బోరున వెలిపించారు. ఎందుకంటే దాదాపు 7 సంవత్సరాలు ఈ అస్థికల కోసం పోరాడామమ్మా, మాకు ఇంతమంది జడ్జిలు ఉండి కూడా మాకు ఏం న్యాయం చేశారు, దాదాపు మాకు దోషుల్ని పట్టుకోమని దాదాపు 19 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. ఎలాంటి దోషుల్ని పట్టుకోకుండానే మాకు ఈ కేసును ముగించారు. మేము ఎక్కని మెట్లు లేవు, మా రోదన మొత్తం కూడా అరణ్య రోదనగానే మిగిలిపోయిందని అక్కడ జడ్జి ముందు బోరును విలపించిన పరిస్థితి నెలకొంది. ఆయిషా మీరాకు సంబంధించిన అస్థికలు వారి తల్లిదండ్రులకు ఒక పెట్టెలో పెట్టి ఇయ్యగానే మత ఆచారం ప్రకారం వాటిని తీసుకొని తెనాలి వెళ్లాల్సిందే. కానీ అక్కడి నుంచి ర్యాలీగా ఇటు ప్రజా సంఘాలతో పాటు మొత్తం కూడా ఇటు లాయర్లు అందరూ కలిసి ఒక ర్యాలీగా అంబేద్కర్ బొమ్మ దగ్గరకు వచ్చిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అంబేద్కర్ బొమ్మ దగ్గర ఒక నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 19 సంవత్సరాలు న్యాయం కోసం పోరాడాము, మరో 7 సంవత్సరాలు అస్థికల కోసం పోరాడాము, అయినా కానీ మాకు ఎలాంటి న్యాయం జరగకుండానే కేసును క్లోజ్ చేశారు. ఈ అస్థికలను ఎలా తీసుకెళ్ళాలి, మేము ఖననం చేయాలని మాత్రం ఈ అంబేద్కర్ బొమ్మ దగ్గర నిరసన వ్యక్తం చేయడానికి మాత్రం ఇక్కడ అస్థికలు తీసుకొని ఒక ర్యాలీగా వచ్చిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇక్కడ అంబులెన్స్ను కూడా సిద్ధం చేశారు. ఇక్కడ కొద్దిసేపటి నిరసన వ్యక్తం చేసిన తర్వాత అంబులెన్స్లో తెనాలి ఈ అస్థికలను తీసుకెళ్లే పరిస్థితుల్లో అధికారులు సిబిఐ అధికారులు ఈ అస్థికలను వారి భద్రతతో తెనాలి తీసుకెళ్తారు. అక్కడ సిబిఐ అధికారులే మొత్తం కూడా వీడియో రికార్డింగ్తో సిబిఐ అధికారులు ఖననం చేసే పరిస్థితి నెలకొంది. ఈ ఆయిషా మీరా తల్లిదండ్రులు చూసుకుంటే మాత్రం మొత్తం కూడా దాదాపు 19 సంవత్సరాలు మాకు న్యాయం జరగలేదని మాత్రం ఇక్కడ బోరున విలపించిన పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించిన అడ్వకేట్తో ఒకసారి మాట్లాడదాం. మేడం, మొత్తం కూడా దాదాపు 19 సంవత్సరాలు పోరాటం చేశారు, అసలు ఫైనల్గా ఏం జరిగింది? ఫైనల్గా న్యాయం జరిగిద్దని వాళ్ళు మళ్ళీ కోర్టుకు వచ్చారు. సిబిఐ వాళ్ళు మేము న్యాయం చేస్తామని చెప్పి విచారణలో న్యాయం చేయబోగా అన్యాయం చేశారు. ఈ కేసు మూసేస్తున్నాము, ఇంతకంటే ఏమీ లేదు, మాకు కొత్త విషయాలు జరగలేదు, ప్రత్యేక సాక్ష్యాలు లేవు కాబట్టి మేము క్లోజ్ చేస్తున్నామని క్లోజ్ చేసేసారు. అంటే ఆయిషా మీరాని సిబిఐ వాళ్ళు మరొకసారి చంపేశారు. చచ్చిపోయినా మళ్ళీ చంపారు. ఇది చాలా దుర్మార్గం. భారతదేశము మహిళలకి అత్యంత ప్రమాదకరం దేశం అని చెప్పి ఇంటర్నేషనల్ ప్రకటించింది, రుజువు అవుతుంది. ఇక్కడ రక్షణ లేదు, న్యాయం జరగదని తెలుస్తూ ఉంది. ఈ వ్యవస్థను మార్చుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఆయిషా మీరాని 2007లో దారుణంగా హత్య చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సిబిఐ ఆయిషా మీరాని హత్య చేసిందని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి లాయర్లు అంటారు. ఎందుకంటే దాదాపు ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసినా కానీ ఆయిషా మీరాకు న్యాయం జరగలేదు. దోషులు ఎవరో వారి తల్లిదండ్రులు పదే కోర్టులకు చెప్పారు, వారి పేర్లు ఇచ్చారు, అయినా కానీ అవేమీ పట్టించుకోకుండా ఉన్న వాళ్ళకే న్యాయం చేసే విధంగా కోర్టులు సహకరించే సిట్ కానీ సిబిఐ కానీ పోలీసులు కానీ ఎవ్వరూ కూడా ఆయిషా మీరా తల్లిదండ్రులకు న్యాయం చేయలేదు. అదేవిధంగా ఆయిషా మీరాకి మాత్రం తీరనే అన్యాయం చేశారని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆయిషా మీరాకు సంబంధించినటువంటి లాయర్లు అంటున్నారు, ప్రజా సంఘాలు అంటున్నారు. దాదాపుగా 19 సంవత్సరాల నుంచి కూడా ఇటు లాయర్లు కానీ ప్రజా సంఘాలు కానీ మొత్తం కూడా పోరాటం చేస్తున్నాము, కానీ ఆయిషా మీరాకు మాత్రం కొంచెం కూడా న్యాయం జరగలేదు. వారి తల్లిదండ్రులు ఇన్ని సంవత్సరాలు చేసిన పోరాటం మొత్తం కూడా అరణ్య రోదనగానే మిగిలిపోయింది. వారి కన్నీరు మొత్తం కూడా పూర్తిగా ఇంకిపోయిన పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా దాదాపు 19 సంవత్సరాల క్రితం ఆయిషా మీరాని అతి కిరాతకంగా చంపిన ఆ సమయంలో ఉన్న సాక్ష్యాలు మొత్తం కూడా
కోర్టులో తగలబెట్టారు. ఆ తగలబెట్టిన వారు ఎవరో కూడా మొత్తం కూడా పోలీసులకు తెలుసు, సిట్టుకు తెలుసు, సిబిఐకి తెలుసు. అయినా కానీ వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఒకసారి చూసుకోవచ్చు, ఆయేషా మీరాకు సంబంధించినటువంటి అస్థికలను మాత్రం ఇటు అంబులెన్స్ ఎక్కిస్తున్నారు. అంబులెన్స్లో ఎక్కించి వీటిని మాత్రం తెనాలి తీసుకెళ్తారు. తెనాలి తీసుకెళ్ళిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ ఖననం చేసే పరిస్థితి నెలకొంది. ఈ ప్రశ్న మాత్రం ఆయేషా మీరాకు సంబంధించినటువంటి అస్థికలను అంబులెన్స్లోకి ఎక్కిస్తున్నారు. మత పెద్దలతో పాటు మొత్తం ఆయేషా మీరా తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఇక్కడ భారీ ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ వీరందరి సమక్షంలో ఆయేషా మీరా తల్లిదండ్రులు ఇక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గర కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అంబులెన్స్లో ఆయేషా మీరా యొక్క అస్థికలను తెనాలి తీసుకెళ్లే పరిస్థితి నెలకొంది. తెనాలి తీసుకెళ్లిన తర్వాత అక్కడికి సిబిఐ అధికారుల సమక్షంలోనే అస్థికలను అక్కడ ఖననం చేస్తారు. కానీ సిబిఐ అధికారులు మాత్రం అత్యుత్సాహం చూపిస్తున్నారని మాత్రం ఆయేషా మీరా తల్లిదండ్రులు వాపోతున్నారు. అంటే దాదాపు మేము 19 సంవత్సరాలు పోరాటం చేశాం, మా బిడ్డకు న్యాయం చేయమని. మా బిడ్డకు న్యాయం చేయకపోగా ఈ అస్థికలు ఇచ్చే సమయంలో కూడా ఇంత ఇబ్బందులకు గురి చేశారు. ఆల్రెడీ మా బిడ్డని అతి కిరాతకంగా చంపారు. మళ్ళీ ఇప్పుడు సిబిఐ వారు మా బిడ్డని మళ్ళీ 2వ సారి చంపారు. ఈ అస్థికలు ఇవ్వకుండా 10 రోజుల్లో ఇస్తాము అని అస్థికలు తీసుకెళ్లారు. కానీ అస్థికలు ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. అస్థికల కోసం కూడా మేము 2వ సారి పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ అస్థికల కోసం ఎన్నో కేసులు వేశాము. చివరకు అస్థికలను మీ అంతటా మీరు తీసుకెళ్ళండి అని సిబిఐ అధికారులు చెప్పారు. కానీ మా బిడ్డ అస్థికలు ఆల్రెడీ ఒకసారి చనిపోయింది, ఖననం చేశాము. మళ్ళీ ఆ అస్థికలను 2వ సారి తీసుకెళ్ళి మేము ఏ చేతులతో ఖననం చేయాలని మేము బోరున విలిపించాము. అయినా కానీ అధికారులు మాత్రం ఇటు సిబిఐ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా రీతిలో వ్యవహరించారు. సార్ ఎన్ని గంటలకు ఖననం చేస్తారు సార్? 2ంటికి 2 గంటలకు అస్థికలను ఖననం చేస్తారు. అదేవిధంగా సిబిఐ అధికారులు వస్తారని మాత్రం ఆయేషా మీరా తల్లిదండ్రులు కూడా అంటున్నారు. ఆయేషా మీరా తల్లిదండ్రులు మాత్రం చూసుకోవచ్చు. ఒకసారి ఆయేషా మీరా తల్లిదండ్రులు, తండ్రి కూడా అంబులెన్స్ అదంతా వాగ్వాదం చేస్తున్నాము. ఇక్కడ నుంచి 1 గంటకు బయలుదేరాలి. నా బిడ్డ అస్థికలు ఇప్పుడు తీసుకెళ్ళొద్దు, బిడ్డ అస్థికలు ఇక్కడ నుంచి 1 గంటకి తరలించాలని మాత్రం వారితో కూడా మొత్తం కూడా అక్కడ పూర్తి ఏర్పాటు చేశారు. 2ంటికి మతాచారం ప్రకారం అక్కడ అంత్యక్రియలు పూర్తి చేస్తాము. అప్పటి వరకు కూడా ఇక్కడే ఉంచాలని అంబులెన్స్ మాత్రం ఇక్కడ ఆయేషా మీరా తండ్రి పట్టుబడుతున్నారు. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఉదయం నుంచి కూడా ఒక నాటకీయ పరిణామాలు చోటు తీసుకున్నాయి. ఎందుకంటే ఉదయం 10 గంటలకు 30 నిమిషాలకు ఆయేషా మీరా తల్లిదండ్రులు సిబిఐ కోర్టుకు వచ్చారు. సిబిఐ కోర్టుకు వచ్చిన తర్వాత ప్రజా సంఘాలతో పాటు లాయర్లు అందరూ కూడా ర్యాలీగా కోర్టు లోపలికి వెళ్ళారు. కోర్టు లోపలికి వెళ్ళిన తర్వాత దాదాపు అరగంట సేపు జడ్జి ముందు బోరును విలపించిన పరిస్థితి నెలకొంది. జడ్జి కూడా ఓపికతోని వారి మాటలు, వారి ఆవేదనను విన్నది. ఆవేదన విన్న తర్వాత చేయాల్సిన న్యాయం మీకు చేస్తామని జడ్జి కూడా హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికే మొత్తం కూడా జరగాల్సింది జరిగిపోయిందమ్మా, మాకు ఏ న్యాయం ఎవరూ చేయలేదు. దాదాపు ఇన్ని సంవత్సరాలు పోరాడాము. రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయి, వారికి రాజకీయ నాయకులకు సంబంధించిన వారి పేర్లు కూడా ఇచ్చాము. అయినా కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు, మాకు న్యాయం చేయలేదని మాత్రం ఆయేషా మీరా తల్లిదండ్రులు జడ్జి ముందు విలపించిన పరిస్థితి నెలకొంది. అయినా కానీ చివరకు జడ్జి చేసేది ఏమీ లేక ఆయేషా మీరా, ఎందుకంటే ఇప్పటికే దాదాపు కోర్టు కూడా కేసును క్లోజ్ చేసింది, చేసేది ఏమీ లేక ఇప్పటికే ఆయేషా మీరా తల్లిదండ్రులతో సంతకాలు తీసుకొని ఆ మొత్తం అస్థికలు ఉన్న బాక్స్ని ఆయేషా మీరా తల్లిదండ్రులకి ఇటు మత పెద్దలకు అప్పచెప్పిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు మరికొద్దిసేపట్లో అస్థికలని ఇక్కడ నుంచి 1 గంటకి సమయంలో అస్థికలు ఇక్కడ నుంచి అంబులెన్స్లో తీసుకొని తెనాలి వెళ్తారు. తెనాలి వెళ్ళిన తర్వాత 2 గంటలకు మతాచారం ప్రకారం అక్కడ అస్థికల్ని అధికారుల సమక్షంలో ఖననం చేస్తారు. రైట్, ప్రస్తుతం విజయవాడ సిబిఐ కోర్టు దగ్గరున్న భావోద్వేగపూరిత వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఆయిషా తల్లిదండ్రులు 1 గంట తరువాతే ఆ అవశేషాల్ని అక్కడి నుంచి తరలించాలి అని అంటుంటే అంబులెన్స్ డ్రైవర్ మాత్రం ఇప్పుడే అక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అని తమకు ఆదేశాలు అందినట్లుగా చెప్తున్నారు. అయితే అంతకు ముందు ఆయిషా మీరా అవశేషాల్ని ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వరకు కూడా తీసుకువెళ్లిన దృశ్యాలు మనం చూడొచ్చు. మరొక పక్క తెనాలి ఈద్గాలో అవశేషాల్ని అంత్యక్రియలకు సిద్ధం చేస్తూ ఉన్నారు. అక్కడ ఇంతకుముందు ఎక్కడైతే సమాధిని తవ్వారో మళ్ళీ అక్కడే సమాధి తవ్వి ఆ అవశేషాల్ని ఖననం చేయబోతున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఆయిషా మీరా సమాధి తెనాలి ఖబరిస్తాన్లో అక్కడ ఏర్పాట్లకు సంబంధించిన దృశ్యాలు ఒకవైపు, మరొక వైపు లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఆయిషా మీరా అవశేషాలను తీసుకుని ర్యాలీగా వెళుతున్న దృశ్యాలు కూడా మరొక వైపు చూస్తున్నాం.